ఈడే ఉన్నాడు గురువా. మేడం అటు నిల్చుకోండి, అందరూ అటు సైడ్ నిల్చుకోండి. ప్రార్థన. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। తీసినానే పంపిస్తాను. వస్తుంది సార్, వస్తుంది సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాడిద్దాం. మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంబీఆర్ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే వారు అనేక కార్యక్రమాలు ఇందాక చెప్పారు, ఎక్కడ రెస్ట్ లేకుండా నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఈరోజు 2 రాష్ట్రాల్లో సంఘ సేవకులకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నాకు హడావుడిగా మాకు ట్రైనింగ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది ఇప్పుడే. మళ్ళీ ఒక సెన్సస్ సర్వే ట్రైనింగ్ క్లాస్ కూడా జరుగుతూ ఉంది, అక్కడి నుంచి వచ్చేసాను. దయచేసి ఏమనుకోవద్దు. వారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన అందరు సేవకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయలక్ష్మి గారు బ్రహ్మ అంటే చప్పట్లు. అలాగే శ్రీనివాస్ గాయత్రి అవును వేరే ప్రోగ్రామ్ కొంచెం సైడ్ ఉందండి, వెనకాల వాళ్ళకి కనపడాలి. సైడ్ ఇచ్చుకోండి మా చిన్న చిన్న సైడ్ జరగండి, వెనకాల వాళ్ళకి కనపడాలి. చప్పట్లు గట్టిగా. ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి గారు దుశ్శాలతో ఎంఆర్ఓ గారు సత్కరిస్తున్నారు. కమాన్ క్లాప్స్. అలాగే మోహన్ కృష్ణ గారు ప్రశంసా పత్రము, అలాగే జ్ఞాపికను బహుకరిస్తూ ఉన్నారు కటారి జయజయరావు గారికి. థ్యాంక్ యూ సార్. వారికి ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రశంసా పత్రం. చప్పట్లు అందరూ చప్పట్లు రావాలి, ఒకసారి గట్టిగా చప్పట్లు రావాలి. మీరు అక్కడే కొంచెం ఫోన్లు వారికి సన్మానం చేస్తున్నారు మేడం వాళ్ళు. చెప్పండి. యాక్షన్. పిల్లి జ్యోతి గారు
ఎక్కడైతే పురస్కారం తీసుకున్నారో దాన్ని గుర్తించి గౌరవించి మరి అటువంటి పెద్దలను సత్కరించుకుంటే మనల్ని మనం సత్కరించుకుంటాం అని చెప్పి భావించి అది వస్తుందని చెప్పేసి అవును మా ఎయిటర్ ఆగండి మేడం మైక్ ప్లీజ్ పిల్లలందరూ ఒక్క 5 minutes సైలెంట్ మెయింటైన్ చేయండి అన్న ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా రెడీ రోలింగ్ ఇంత బాగా ప్రతి ఒక్కరిని గుర్తించి సత్కరించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ మీకు ధన్యవాదాలు సార్ నిజంగా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరిని గుర్తించి చేసేదే ఒక పెద్ద కార్యక్రమం అని చెప్పాలి ఎన్నో స్టేజ్ల మీద చేసింది కాదు ఈ రోజు ఇక్కడ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాను నేనైతే ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అంటారా ఏమంటారో నాకు తెలీదు నేనైతే ఒక టెంపుల్ లాగా భావిస్తున్నాను నిజంగా ఒక టెంపులే ప్రతి ఒక్కరిని గుర్తించి ఆయన ఎక్కడా స్టేజ్లు పెట్టలేదండి వాళ్ళ ఇంటినే స్టేజ్ చేశారు అలాంటి స్టేజ్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి స్టేజ్ ఇస్తారు ఇది 100% నేను ఆయనకి ఇంత మంచిగా నాకు సత్కారం చేసినందుకు నేను ఆయనకి రుణపడి